హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీ కోరిక మేరకు వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోలు చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. దయచేసి మీ స్వాతి స్టోరీస్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, నా పేరు సుధ, మాది చిన్న పల్లెటూరు. నాకు చిన్న వయసులోనే పెళ్లి అయింది. నాకు ఒక బాబు ఉన్నాడు. ఇది నాకు పెళ్లి అయిన 4 సంవత్సరాలకి జరిగింది. నా భర్త పేరు మహేష్. నా వయస్సు ఇప్పుడు 30 సంవత్సరాలు. నేను కొంచెం అందంగా ఉంటాను. మా ఇంట్లో వాళ్ళు నేను ఎక్కడ ఎవరితోనైనా కాలుజారుతాను అని నా చిన్న వయసులోనే పెళ్లి చేశారు. నాకు పెళ్లి అయిన కొన్ని రోజుల్లో మా ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది. ఒకరిని వీడి ఒకరం ఉండలేము. నాకు ముందే చాలా కోరిక ఎక్కువ. మా ఆయన నన్ను ఆ విషయంలో చాలా సుఖపెట్టాడు. అందుకే అతని వదిలి ఉండేదాన్ని కాదు. దానికి ఫలితం ఏడాది తిరిగేలోగా నాకు ఒక బాబును ఇచ్చాడు. ఇలా హ్యాపీగా సాగుతోంది మా జీవితం. ఒకరోజు అతను మా ఇంటికి వచ్చాడు. అతని పేరు సాంబయ్య. అతను మా ఇంటి దగ్గరకు వచ్చి మా ఆయన కాలర్ పట్టుకుని, ఒరేయ్ మహేష్, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా అని గట్టిగా 2 దెబ్బలు వేశాడు. నాకు ఒక్కసారిగా గుండె భయంతో 1000 సార్లు కొట్టుకుంటుంది. మా ఆయన సాంబయ్య, నాకు ఇంకా కొంచెం టైం ఇవ్వు, నీ డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇస్తాను అని అన్నాడు. అతను, ఎప్పుడు రా నువ్వు ఇచ్చేది? ఇప్పుడు ఇస్తా అన్నావు, ఇంకా ఎప్పుడు ఇస్తావు అని అన్నాడు. మా ఆయన, చెప్పిన సమయానికి నేను ఇవ్వలేకపోయాను, ఇంకా కొన్ని రోజులు టైం ఇస్తే ఇచ్చేస్తా సాంబయ్య అన్నాడు. 1 ఏడాదికి అని చెప్పి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. నాలా చాలా మంది దగ్గర తీసుకున్నావు, అందరికీ ఎప్పుడు ఇస్తావు? నాకు ఎప్పుడు ఇస్తావు? నీకు 3 నెలలు టైం ఇస్తున్న నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. నాకు నా డబ్బు వడ్డీతో సహా మొత్తం కావాలి అని గట్టిగా చెప్పి వెళ్ళాడు సాంబయ్య. అతను వెళ్ళాక నేను మా ఆయనను అడిగా. మా ఆయన పెళ్లికి కోసం అని కొంతమంది దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బు వడ్డీతో కూడి ఇప్పుడు 3 అయింది. ప్రతిరోజు 4, 5 వచ్చి డబ్బులు అడిగేవాళ్ళు. మేము ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం అంటూ కొన్ని రోజులు నెట్టుకొచ్చాం. చివరకు మా ఆయన ఇల్లు వదిలి దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. దానికి సరిపడా డబ్బు అరేంజ్ చేసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఇంటి దగ్గర నేను, నా కొడుకు మాత్రమే ఉన్నాము. అప్పులు ఇచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు. మా ఆయన దుబాయ్ లో ఉన్నారు కదా, కొంచెం ఆగండి అని వేడుకున్నాను. అలా కొన్ని రోజులు నెట్టుకొచ్చాను. మా ఆయన జీతం ఎవరికీ సరిపోవడం లేదు. 5 నెలల జీతం కలిపి ఒకరికి ఇచ్చాం. మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో సాంబయ్య కూడా ఉన్నాడు. అతను నా మీద కన్నేశాడు అనుకుంటా. వాడు బాగా వస్తున్నాడు ఇంటికి. ఎలాగో నా భర్త లేడు కదా అని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. నా కొడుకు చిన్న పిల్లాడు. వాడిని వదిలేసి నేను ఏ పనికి వెళ్ళలేను. ఏం చేయాలో తోచడం లేదు. ఆ డబ్బులు తిరిగి ఎలా ఇవ్వాలో అంటూ బాధలో ఉన్నాను. ఒకరోజు సాంబయ్య వచ్చాడు. అతని వయస్సు 25 వరకు ఉంటాయి. ఇంకా పెళ్లి కాలేదు. వచ్చి, నాకు డబ్బులు కావాలి, నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. నాకు మాత్రం నా డబ్బులు కావాలి. 1 వారం సమయం ఇస్తున్నా, వారం లోపల నా డబ్బులు ఇచ్చేయాలి. మీ ఆయనకి ఫోన్ చేసి చెప్పు అని వెళ్ళాడు. వాడు కోపంలో ఉన్నా కూడా వాడి చూపు మొత్తం నా మీదనే ఉంది. నాకు కొంచెం డౌట్ వచ్చింది, కానీ అంతలా పట్టించుకోలేదు. ఈ విషయం మా ఆయనతో చెప్పాను. చూడు సుధ, నువ్వు ఏం చెప్తావు ఏమో నాకు తెలీదు. ఇంకో 3-4 నెలలు గడిస్తే కానీ వారికి డబ్బులు లేవు. అప్పటి వరకు నువ్వు ఏదో ఒకటి చెప్పి వాడిని కంట్రోల్లో పెట్టు. బాబు ఎలా ఉన్నాడు అని అడిగాడు. స్కూల్ కి పోతున్నాడు అని అన్నాను. సరే సరే సాంబయ్యకి చెప్పు, నేను 3 నెలల్లో నీ డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఈ విషయం సాంబయ్యకి చెప్పడానికి మర్నాడు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు. అందరూ పొలాల్లో పనికి వెళ్లారు అనుకుంటా. నేను సాంబయ్య గారు అంటూ లోపలికి వెళ్ళాను. అక్కడ టీవీలో ఆ బొమ్మలు చూస్తూ కూర్చున్నాడు సాంబయ్య. నేను ఒకసారి ఉలిక్కిపడి వెంటనే బయటకు వచ్చాను. నాకు చాలా భయం వేసింది. ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నా.
ఇక్కడి వరకు వచ్చి కలవకుండా పోతే బాగుండదు. మాటిమాటికి ఇంటికి వస్తాడు. బయట నుండి పిలిచి అతనికి చెప్పాల్సిన విషయం చెప్పి వెళ్తాను అని మనసు మార్చుకుని మళ్ళీ వెళ్ళాను. ఇంటికి చేరుకున్నాక బయట నుండి సాంబయ్య గారు అని కొంచెం గట్టిగా పిలిచాను. తను వెంటనే లుంగీ మీదనే బయటకు వచ్చి, హా సుధ, నువ్వా ఏంటి ఇలా వచ్చావు? డబ్బులు దొరికాయా? డబ్బులు ఇవ్వడానికి వచ్చావా అనుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. నేను అదే విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను సాంబయ్య గారు అని అన్నాను. అయ్యే, బయటే ఉండిపోయావేంటి సుధా, నువ్వు లోపలికి రా అని పిలిచాడు. ఆ పర్వాలేదు, ఇక్కడే ఉంటా అన్నాను. అదేం కాదు, మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చావు, లోపలికి రాకుంటే బాగున్నదు, నువ్వు రావాల్సిందే అని అన్నాడు సాంబయ్య. నేను చేసేది ఏం లేక భయపడుకుంటూ లోపలికి వెళ్ళాను. ఇంట్లో ఎవరూ లేరా అండి అన్న. అందరూ పొలానికి వెళ్లారు. నేను కూడా అటే వెళ్ళాం అని వెళ్తున్న ఇంతలోనూ వచ్చావు, చెప్పు ఏంటి విషయం అంటూ కుర్చీలో కూర్చోమని చెప్పాడు. అతను నా ఎదురుగా ఉండే కుర్చీలో కూర్చున్నాడు. నిన్న మా ఆయన ఫోన్ చేశాడు, ఇన్ని రోజులు ఆగాడు కాదా, ఇంకో 3 నెలలు ఆగుమను, సాంబయ్య గురించే డబ్బులు జమ చేస్తున్నా, అసలు వడ్డీ అన్ని కలిపి ఇస్తాడట అని చెప్పుమని అన్నాడు మా ఆయన అని చెప్పాను. చూడు సుధా, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీరు డబ్బు ఇస్తే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నేను డబ్బు ఇచ్చే సమయంలో చెప్పాను నాకు పెళ్లి సమయంలో కావాలని. ఇప్పుడేం చేయాలి? నేను 3 సంవత్సరాల నుండి వడ్డీ లేదు, అసలు లేదు. నేను ఏం చేయాలి ఇప్పుడు? సాంబయ్య గారు, నువ్వు చూస్తూ ఉన్నావు కదా మా ఆయన పరిస్థితి. నీ కాళ్ళు మొక్కుతా, ఈ ఒకసారికి వాయిదా ఇవ్వు అని ఏడుస్తూ నేను లేచి సాంబయ్య కాళ్ల మీద పడుతుండగా నా పైట జారి కింద పడింది. వాడి చూపు మొత్తం నా మీద పడింది. వెంటనే నా పైట సర్దుకుంటూ లేచా. వాడు చప్పుడు చేయకుండా ఏదో ఆలోచిస్తున్నాడు. ఏమైంది సాంబయ్య గారు అని కుర్చీలో కూర్చున్న నేను అడిగాను. చూడు సుధా, ఒక విషయం చెప్తా, నువ్వు ఎలా అంటే అలా. నేను సరి అన్నాను కొంచెం భయంతో. సుధా, నాకు ఇప్పుడు పెళ్లి కావాలి, పెళ్ళాంతో గడిపే సమయం కావాలి. ఇప్పుడు నా వయసు ఇది. ఈ వయసులో చాలా కోరికలు ఉంటాయి, అవన్నీ ఎవరూ తీరుస్తారు. మీ ఆయన డబ్బులు ఇస్తే నెల తిరిగేలోగా పెళ్లి చేసుకుంటా, అప్పుడు నా పెళ్ళాంతో ఆనందంగా పని చేసుకుంటా. 3 సంవత్సరాల నుండి ఇవ్వని వాడు ఈ 3 నెలలలో ఎలా ఇస్తాడు? అవన్నీ ఏం తెలీదు నాకు. నాకు డబ్బు కావాలి ఇప్పుడు అన్నాడు, వాడి లుంగీ మీద చేయి వేసి నలుపుకుంటూ. నాకు వాడి ఇంటెన్షన్ నాకు అర్థమైంది. అక్కడి నుండి వెళ్ళాం అంటే సాంబయ్య ఒప్పుకోవడం లేదు. నేను తిరిగి ఎందుకు వచ్చాను అబ్బా అని నాలో నేనే తిట్టుకుంటున్నా. అతను వెంటనే, చూడు సుధా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. దానికి నువ్వు ఒప్పుకుంటే ఇటు నీ బాధ, అటు నా బాధ, 2 తీరిపోతాయి అన్నాడు. అప్పుడు నాకు మొత్తం అర్థమైంది. వెంటనే ఏమిటా ఆ ఉపాయం అని అన్నాను. చూడు, నీ అప్పు ఎంత ఉంటుంది అన్నాడు. ఒక 7 లక్షల వరకు ఉంటాయి. అందులో నీవే 4 లక్షల వరకు ఉంటాయి. మిగిలినవి వేరే వాళ్ళవి అని అన్నాను. అయితే వాళ్లను నేను ఒప్పిస్తాను. నేను చెప్పింది చేస్తే. వెంటనే ఏం చేయాలి నేను అన్నాను. అప్పుడు అతను, నా కోరికను తీర్చుకునేందుకు నువ్వు నాతో పడుకోవాలి సుధా. హా ఏంటి సాంబయ్య గారు, హా నువ్వు విన్నది నిజం అన్నాడు. నేను, ప్లీజ్ సాంబయ్య గారు, అలా కుదరదు, నీ కాళ్ళు మొక్కుతా అనుకుంటూ నేను సాంబయ్య కాలు పట్టుకున్నాను. వాడు వెంటనే నా భుజాలపై చేయి వేసి గట్టిగా నిమురుతూ ఇలా అన్నాడు. చూడు సుధా, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నాకు ఇప్పుడు వరకు వడ్డీతో కలిపి 4 లక్షలకు పైగా ఇవ్వాలి. అవి అలాగే ఉంటాయి. నా డబ్బు తిరిగి ఇచ్చేంత వరకు నువ్వు నా ఉంచుకున్న దానిలాగా పడి ఉండాలి. మిగిలిన వాళ్ళని నేను ఒప్పిస్తా. వాళ్ళ డబ్బులు వాళ్లకు ఇచ్చిన తరువాత నా డబ్బులు ఇవ్వండి. అప్పటి వరకు నువ్వు నా బానిసలాగా ఉండాలి అని అన్నాడు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. నాకు ఏం చేయాలో తెలియడం లేదు. ఇది కాకుండా వేరే ఆప్షన్ లేదా సాంబయ్య అన్నాను. వాడు లేదు అన్నాడు. సరే, నాకు కొంచెం సమయం కావాలి, ఆలోచించి చెప్తా అని అక్కడి నుండి వెళ్ళాను. సుధ, తొందరగా చెప్పు, మన సమయం వృధా కాకూడదు సరేనా అంటూ వెళ్ళిపో అన్నాడు. తరువాత సుధ ఏం చేసింది? తన భర్తకి ఈ విషయం చెప్పిందా లేదా తన కోరిక తీర్చడానికి ఒప్పుకుందా? తరువాత ఎపిసోడ్ లో చూద్దాం. మీకు నా కథ నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.